అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ఈ ఎపిసోడ్లో చిత్రసేనుడి కథ మరియు పాండవులు కామ్యకా వనానికి ఎందుకు వెళ్ళారు అనే కథ గురించి చెప్పుకుందాం. పాండవులు మాయాజూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న సమయంలో కర్ణుడు దుర్యోధనుడికి ఒక దుర్బుద్ధి కలిగించాడు. పాండవులు అరణ్యవాస దుఃఖం అనుభవించే ఈ సమయంలో మనం మహావైభవంగా వారికి కనపడాలి. అందుకని మనం అరణ్యంలో మన పశువుల మందల యోగక్షేమాలు విచారించే విషపెట్టి బయలుదేరదాం అని కర్ణుడు దుర్యోధనుడికి సలహా ఇచ్చాడు. దుర్యోధనుడు తన వెంటే శకుని కర్ణులను, దుశ్శాసనాది సహోదరులను, అంతఃపుర కాంతలను, అంతులేని రథగజ తురగ పదాతి సేనలను వెంటపెట్టుకుని పాండవులుండే ద్వైతవనానికి బయలుదేరి ఒక సరస్సు ఒడ్డున విడిది చేశారు. ఆ సరస్సుకు అవతల గట్టున పాండవులున్నారు. ఆ సమయాన ధర్మరాజు ఒక యజ్ఞం ఆరంభించబోతూ ఉన్నాడు. దుర్యోధనుడి పరివారం సరస్సు తీరాన విడుదలు నిర్మించబోయే సమయంలో కొందరు గంధర్వులు వచ్చి, మా రాజు చిత్రసేనుడు తన భార్యలతో ఈ గట్టునే విడిది చేసి ఉన్నాడు, కనుక మీరిక్కడ నిలవటానికి వీల్లేదు అన్నారు. ఈ మాటలు విని దుర్యోధనుడు మండిపడి చిత్రసేనుడి భటులపైకి తన సైనికులను ఊసికొల్పాడు. వారు వెళ్ళి తమ రాజుతో జరిగిన సంగతి చెప్పారు. చిత్రసేనుడు వెంటనే బయలుదేరి యుద్ధానికి వచ్చాడు. అతను ఒక సమ్మోహనాస్త్రంతో దుర్యోధనుడి బలాలన్నిటినీ కాళ్ళు చేతులు కదలకుండా చేసి దుర్యోధుని పెడరెక్కలు విరిచి కట్టి తీసుకుపోసాగాడు. అప్పుడు దుర్యోధనుడి భటులు ధర్మరాజు వద్దకు పరిగెత్తి, మహాప్రభో రక్షించండి, మా దుర్యోధన మహారాజును గంధర్వులు పట్టుకుపోతున్నారు అని మొరపెట్టుకున్నారు. కాగల కార్యం గంధర్వులే చేశారు అన్నారు భీమార్జునులు. కానీ ధర్మరాజు తమ్ములతో అది పొరపాటు. మనకు కౌరవులకు మధ్య గల వైరంలో వారు 100 మనం 5. అదే పరాయి వాడితో వైరమైనప్పుడు మనమంతా కలిసి 105. అందుచేత మీరు వెంటనే వెళ్ళి దుర్యోధుని విడిపించుకురండి అన్నాడు. భీమార్జునులు బయలుదేరి వెళ్ళి చిత్రసేనుడితో యుద్ధం చేసి గెలిచి దుర్యోధనుణ్ణి, అతని అంతఃపుర స్త్రీలను విడిపించారు. ఎన్నడూ అలాంటి సాహసాలు చేయకు అని ధర్మరాజు దుర్యోధనుడికి హితబోధ చేసి పంపేశాడు. అలా భంగపాటు చెంది దుర్యోధనుడు కర్ణ, శకుని, దుశ్శాసనాదులను చేరుకొని తన సైన్యాలతో సహా హస్తినాపురానికి బయలుదేరాడు. చీకటి పడగానే ఒక జలాశయం వద్ద డేరాలు వేసి విడిది చేశారు. అప్పుడు దుర్యోధనుడి డేరాలోకి కర్ణుడు వచ్చి, మహారాజా, ఆ గంధర్వుణ్ణి నీవు కనుక జయించి తిరిగి వచ్చావు కానీ మేమైతే తప్పక ఓడిపోయేవాళ్ళం అని ప్రశంసించాడు. పరాభవంతో కుళ్ళిపోతున్న దుర్యోధనుడి కళ్ళలో నీళ్లు కక్కుకుంటూ కర్ణుడితో జరిగిందంతా చెప్పి, ఇంత అవమానం పాలై ఇంకా బ్రతికి ఉంటానా, నేను ప్రాయోపవేశం చేస్తున్నాను అంటూ తన ఆభరణాలు, దుస్తులు తీసివేసి నారబట్టలు ధరించి దర్భాసనంపై పడుకున్నాడు. మహారాజా, ఇందులో అవమానమేముంది? పాండవులు నీ బంటులు. నిన్ను శత్రువు నుంచి విడిపించడం వారి ధర్మం. బంటుల ధర్మమే వారు నిర్వర్తించారు. ఇందులో వారి ఆధిక్యత ఏమీ లేదు అని కర్ణుడు దుర్యోధనుడికి నచ్చచెప్పి యత్నించాడు. కానీ లాభం లేకపోయింది. దుర్యోధనుడు ప్రాయోపవేశం చేశాడన్న సంగతి పాతాళంలో ఉన్న రాక్షస గణాలకు తెలిసింది. వారు వెంటనే హోమం చేసి మంత్రాలు చదివారు. అగ్నిగుండంలో నుంచి కృత్య అనే శక్తి వెలువడి వచ్చి రాక్షసులను ఏం సెలవు అని అడిగింది. నీవు వెళ్ళి ప్రాయోపవేశం చేసి ఉన్న దుర్యోధనుని తక్షణం ఇక్కడికి తీసుకురా అన్నారు రాక్షసులు. కృత్య అలాగే చేసింది. ఆ రాత్రి తెల్లవార్లు రాక్షసులు దుర్యోధనుడితో మాట్లాడారు. మా ఆశలన్నీ నీపైనే పెట్టుకొని ఉన్నాం. పెద్ద యుద్ధం రాబోతుంది. అందులో దేవతలు పాండవుల పక్షం ఉంటారు. మేమంతా నీకు అండగా ఉండి యుద్ధంలో నీకు విజయం సాధించి పెడతాము. అందుచేత నీవు చావడానికి ఎంత మాత్రమూ వీలు లేదు అని రాక్షసులు దుర్యోధనుడికి హితబోధ చేశారు. తెల్లవారుతూనే కృత్య దుర్యోధనుణ్ణి స్వస్థానానికి చేర్చింది. ఆ తరువాత అందరూ తిరిగి హస్తినాపురానికి వచ్చేశారు. తరువాత దుర్యోధనుడికి ఉత్సాహం చేకూర్చడానికి కర్ణుడు పెద్ద సైన్యాన్ని తీసుకొని జైత్రయాత్ర బయలుదేరాడు. అతను 4 దిక్కులు జయించి గెలిచిన రాజ్యాలన్నీ దుర్యోధనుడి పరం చేసి సంతోషపెట్టాడు. అప్పుడు దుర్యోధనుడు వైష్ణవం అనే యజ్ఞం చేయడానికి తలపెట్టాడు. ఈ యజ్ఞం కోసం నగరం వెలుపల విశాల ప్రదేశాన్ని బంగారు నాగళ్లతో దున్నించారు. తరువాత శిల్పులు వచ్చి యజ్ఞశాలలు నిర్మించారు. ఈ యజ్ఞానికి రమ్మని పాండవులను ఆహ్వానించడానికి గాను దుర్యోధనుడు ఒక దూతను ద్వైతవనానికి పంపాడు.
ఆ దూతతో ధర్మరాజు, మేము ప్రస్తుతం వనవాస దీక్షలో ఉన్నాము. యజ్ఞం కోసమైన దీక్షకు భంగం కలగకూడదు, అందుచేత రాలేము అన్నాడు. అప్పుడు భీముడు దూతతో, మా అరణ్యవాసము ముగియగానే మా అన్నగారు ఒక యజ్ఞం చేస్తారు. అందులో దుర్యోధనుడు, అతని తమ్ములు యజ్ఞ పశువులుగా ఉంటారు. ఆ యజ్ఞానికి నేను వస్తానని దుర్యోధనుడితో చెప్పు అన్నాడు. దూత తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత దుర్యోధనుడు యజ్ఞాన్ని గొప్పగానే చేశాడు. అతడికి చాలా సంతోషం కలిగింది. ముఖ్యంగా కర్ణుడిచ్చిన ప్రోత్సాహం తలుచుకొని పాండవులతో జరగబోయే యుద్ధంలో తాను గెలిచినట్టే భావించుకున్నాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే అక్కడ ద్వైతవనంలో ఒకనాడు ధర్మరాజు నిద్రపోతుండగా ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు అనేక అరణ్య మృగాలు కనిపించాయి. మీరెందుకు వచ్చారు? నా వల్ల మీకేం కావాలి అని ధర్మరాజు వాటిని అడిగాడు. మహాత్మా, మేము ఈ ద్వైతవనంలో ఉండే మృగాలం. ఎంతో కాలంగా మీ తమ్ములు మమ్మల్ని వేటాడి మా వంశాలు పూర్తిగా నశమయ్యే స్థితి తెచ్చిపెట్టారు. మా యందు దయ ఉంచి మీరు మరొక అరణ్యానికి వెళ్ళి మమ్మల్ని బతకనివ్వండి అని అవి జవాబు చెప్పాయి. ధర్మరాజు దీనికి అంగీకరించి మరునాడే తన తమ్ములతో భార్యతో సహా కామ్యక వనానికి వెళ్ళిపోయాడు. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి. మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.